ఏపీలో బోగస్ ఓట్లపై పెద్ద యుద్ధమే నడుస్తుంది. గత ఎన్నికల్లో ఇలాంటి దొంగ ఓట్లతోనే వైసీపీ గెలిచిందని టీడీపీ, జనసేన ఫైర్ అవుతుంటే కలెక్టర్లు అన్ని ఓట్లను నిర్ధారించారని వైసీపీ చెబుతుంది. ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల బృందం ఏపీలో పర్యటించడం, పార్టీలన్నీ తమ అభిప్రాయాలు సిఈసి ముందు ఉంచడంతో పొలిటికల్ సీన్ మారిపోయింది. మరోసారి బోగస్ ఓట్ల చుట్టూ రాజకీయం వేడెక్కింది. ఏపీలో దొంగ ఓట్లు చాలా ఉన్నాయి. ఇది టీడీపీ, జనసేన వాదన. బోగస్ ఓట్లు లేనేలేవు, ఇది వైసీపీ వాదన. ఒకరు దొంగ ఓట్లు ఉన్నాయంటున్నారు, ఇంకొకరేమో లేనేలేవంటున్నారు. ఆల్రెడీ కలెక్టర్లు ఓటర్ జాబితాపై ఈసీకి రిపోర్ట్ సమర్పించారు అంటున్నారు. మరి వైసీపీ చెబుతోంది నిజమా, లేదంటే టీడీపీ చెప్పే మాటల్లో వాస్తవం ఉందా? ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ముందున్న మార్గమేంటి? ఇలాంటివన్నీ ఇప్పుడు మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయాయి. దొంగ ఓట్ల చుట్టూ ఏపీ రాజకీయం గరం అవుతోంది. ఎన్నికల్లో ఇలాంటి ఓట్లతోనే వైసీపీ గెలవాలని చూస్తోందని టీడీపీ, జనసేన అధినేతలు ఫైర్ అవుతున్నారు. ఖచ్చితంగా తొలగించాకే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం విజయవాడలో పర్యటించింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలు కోరుతూ అన్ని పార్టీలకి సమయం ఇచ్చింది. దీంతో వారంతా సిఈసిని కలిసి తమ రిపోర్ట్లు, ఫిర్యాదులు అందజేశారు. ముందుగా టీడీపీ, జనసేన అధినేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి సిఈసి రాజీవ్ కుమార్ ని కలిశారు. ఏపీలో ఇన్ని అక్రమాలు, అరాచకాలు తన రాజకీయ జీవితంలో చూడలేదని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి దొంగ ఓట్లు చేర్చారని, ఆధారాలతో సహా దొంగ ఓట్లపై సిఈసికి ఫిర్యాదు చేశామని అన్నారు. మహిళా పోలీసుల్ని బిఎల్ఓలుగా పెట్టారని, ఎవరైనా ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. గతంలో ఓట్ల విషయంలో తప్పులుంటే బిఎల్ఓలపై చర్యలు తీసుకునేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. టీడీపీ, జనసేన నేతలపై 7,000 అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యే పరిస్థితి నెలకొందని, ఎవరిని వదిలిపెట్టమని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని, అవసరమైతే అక్రమాలపై కోర్టు కూడా వెడతామని చంద్రబాబు అంటున్నారు. సచివాలయ వాలంటీర్స్తో ఎన్నికలు నడపాలని వైసీపీ చూస్తోందన్నారు. అయితే ఎన్నికల విషయంలో తామెక్కడా కాంప్రమైజ్ కామని ఎలక్షన్ కమిషన్ మాటిచ్చిందన్నారు. ఒక్క దొంగ ఓటు ఉన్నా ఈసీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. తామిచ్చిన ఫిర్యాదులపై కొన్ని చర్యలు తీసుకున్నామని ఈసీ చెప్పిందని అన్నారు. మొత్తంగా ఎన్నికలు సజావుగా జరిగేలా ఈసీ తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకునేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కేసులైతే మా మీద విపరీతంగా బుక్ చేసి, అంటే ఎక్కడ కూడా పనిచేయకుండా చేయడం, రాజకీయ పార్టీల్ని, రాజకీయ పార్టీల కార్యకర్తల్ని, లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థనే మొత్తం సర్వనాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు. ఒక్క చంద్రగిరిలో ఫామ్ 6 కింద 1,15,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్ని కూడా మేము పెట్టాం. అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. దగ్గర 6,000 నుంచి 7,000 కేసులు మా మీద పెట్టారు. ఒక్క పుంగనూరులో ఒక కేసులో 250 మంది పెట్టారు. 200 మంది పైన జైలుకు పోయి వచ్చారు. ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. అంటే నీ మీద కేసు ఉంది, పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు, ఎంఆర్ఓ దగ్గర సరెండర్ కావాలి అంటే మళ్ళీ బెదిరించడం. ఎలక్షన్లో ఎవరిని పని చేయనీయకుండా నిర్వీర్యం చేయడానికి, లేకపోతే మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు. ఇది జరిగితే ప్రజాస్వామ్యం ఇంక కూని అయిపోయినట్టే. దెర్ ఇస్ నో డెమోక్రసీ. నేను ఆ విషయం చెప్పాను. ఏపీలో చాలా వరకు దొంగ ఓట్లు చేర్చారన్న విషయాన్ని సీసీ దృష్టికి తీసుకెళ్లినట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని, 2 నెలల ముందే పోలీసుల్ని మార్చి నోటిఫికేషన్ సమయానికి వాళ్లు తిరిగొచ్చేలా ప్లాన్ చేశారని, వాలంటీర్స్ను ఎన్నికల విధులకి దూరం పెట్టమని సీఈసీని కోరామన్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని సీఈసీ బృందం హామీ ఇచ్చిందని పవన్ అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల ప్రక్రియ నుంచి దూరం చేయాలని పవన్ సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎంత ఫెయిర్గా పోలింగ్ జరిగితే అంత బెనిఫిట్ తమకుంటుందని టీడీపీ, జనసేన లెక్కలు వేసుకుంటున్నాయి.
పొలిటికల్ పార్టీస్ కానీ వ్యక్తులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి, కేసులు ఎలా చేస్తున్నాయి, ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి. అలాగే పోలీసు అధికారులని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు. లాస్ట్ 2 నెలలుగా మార్చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులను తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం. అది కూడా బలంగా తెలియజేస్తాం. అలాగే మహిళా కానిస్టేబుల్స్ ప్రత్యేకించి సంబంధం లేని చోట్ల వాళ్ళు దాదాపు 87 నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు. అది వాళ్ళు దూరం చేయమని ప్రత్యేకంగా ఆయన వివరించారు. వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళని దయచేసి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం. అలాగే మేము కోరుకుంది ఏంటంటే మీరు కనుక సంపూర్ణంగా దీని వైపు చూడకపోతే, దీని పారదర్శకత కన్నా దీని ఎలక్షన్ చేయకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం కూని అయిపోద్ది, ఇక్కడ హింస ఎక్కువైపోద్ది. అలాగే గత స్థానిక ఎన్నికల్లో కూడా ఏ స్థాయిలో కనీసం ఒక దళిత యువకుడు లాంటి ఒక కనీసం నామినేషన్ వేసే పరిస్థితుల్లో కూడా లేదు, అందరినీ చేశారని చెప్పి ప్రత్యేకించి అది వివరించాం. సీన్ కట్ చేస్తే సిఈసి బృందాన్ని వైసీపీ నేతలు ఎంపీ విజయసాయిరెడ్డి, భరత్ కలిశారు. లోపలికి వెళుతూనే పవన్ పార్టీపై కౌంటర్ అటాక్ దిగారు. గుర్తింపు లేని జనసేనని ఎలా ఆహ్వానించారని సిఈసిని అడిగామన్నారు విజయసాయి. జనసేనను బీజేపీ అలయన్స్ పార్టీ కింద పరిగణించారని, అయితే టీడీపీతో అలయన్స్ పార్ట్నర్గా వచ్చారని అన్నారు. ఇలా అనుమతించడం సమంజసమేనా అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగామన్నారు విజయసాయిరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఇచ్చిన బోగస్ ఓట్ల ఫిర్యాదుపై కలెక్టర్లు దర్యాప్తు చేసి బోగస్ ఓట్లు లేవని ఈసీకి రిపోర్ట్ ఇచ్చిన విషయాన్ని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. అంతా కలిసి ఎలక్షన్ కమిషన్ టైం వేస్ట్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తుందని దానిపై కౌంటర్ కంప్లైంట్ చేసింది వైసీపీ. తెలంగాణలో స్థిరపడ్డ వారిలో కొందరికి ఏపీలోనూ ఓట్లున్నాయని, అలా డూప్లికేషన్ ని తొలగించాలని అంటున్నారు. అంతేకాదు ఏపీ తెలంగాణలో ఒకే రోజు పోలింగ్ పెట్టాలని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. రెడ్ బుక్ విషయంపై డైలాగులు పేలుస్తున్న లోకేష్ పై చర్యలు తీసుకోవాలని సిఈసికి వైసీపీ నేతలు కంప్లైంట్ చేశారు. జనసేన అన్నటువంటిది అన్రికగ్నైజ్డ్ పార్టీ. గ్లాస్ సింబల్ అన్నటువంటిది ఒక జనరల్ సింబల్. అటువంటి సింబల్ని గతంలో 2019 ఎన్నికల్లో గడిచినటువంటి ఎన్నికల్లో గ్లాస్ సింబల్ త్రూఅవుట్ ద స్టేట్ ఇవ్వడం జరిగింది. అటువంటి సింబల్ని, కామన్ సింబల్ని ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాల్లో 175 స్థానాల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సింబల్ కేటాయించడం జనరల్ సింబల్లో నుంచి అది చట్ట విరుద్ధం అది అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు కానీ అసెంబ్లీకి కానీ ఎలక్షన్స్ ఒకే ఫేజ్లో ఒకే డేట్లో పెట్టండి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి, ఆంధ్రాలో ఎన్రోల్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో, మేము చేయలేదు ఆ దొంగ పనులు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గత 14 సంవత్సరాల్లో ఎప్పుడైతే రూల్ చేశాడో, ఆ రూల్ చేసినప్పుడల్లా ఈ రకం మోసపూరిత కుట్రపూరితంగానే అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చర్య కూడా అది ఎలా అధికారాన్ని నిలబెట్టుకోవాలి, ఎలా కుట్రపూరితంగా మిగతా వాళ్ళని మోసం చేయాలి, ఓటర్లను మోసం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే పరిపాలన సాగించాడు. అందుకే ఈ డూప్లికేట్ ఓటర్స్ అన్నీ కూడా అటు తెలంగాణలో కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. మొత్తంగా ఒకరు బోగస్ అంటే ఇంకొకరు డూప్లికేషన్ అంటున్నారు. సానుభూతి పరులైన తమ ఓటర్లని టార్గెట్ చేస్తున్నారని వైసీపీ, టీడీపీ గరమవుతున్నాయి. బోగస్ ఓట్లు నిజంగానే ఏపీ ఎన్నికల్లో గెలుపోవటమని డిసైడ్ చేస్తాయా అన్న చర్చ జరుగుతోంది.